ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. నమస్తే, వెల్కమ్ టు సిరీస్ టీవీ. నేను మీ అర్జున్ రాథోడ్. గత కొన్ని నెలల్లో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హోరాహోరీగా ఎలక్షన్ ముందస్తు ఎలక్షన్ వచ్చింది. మనం చూసుకుంటే అకస్మాత్తుగా ఏదైతే మనకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఇంతకుముందు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు హఠాత్తుగా మరణించడం వల్ల బై ఎలక్షన్ రావడం జరిగింది. ఇదే బై ఎలక్షన్ నేపథ్యంలో చాలా వరకు ప్రచారం దుమ్ము రేపింది. చాలా హోరాహోరీగా పోరుగా చాలా జోరుగా ఎలక్షన్ ప్రచారం నడింది. ఇరువురు పార్టీ అభ్యర్థులు కూడా చాలా విషయాలు ప్రచారం కావచ్చు, చేసిన గతంలో కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకున్నారు. రానున్న ఏదైతే మనకు ఫైనల్ డే ఉంటుందో ఆ రోజు ఈరోజు రానే వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సేక్పేట్ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా మనకు చాలామంది వచ్చి ఓట్ని వినియోగించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక 30% వరకు ఓటింగ్ జరిగిందని ఇక్కడ మనకు ఏదైతే స్థానికంగా ఎలక్షన్ అధికారులు ఉన్నారో వాళ్ళు తెలిపారు. సో ఇంకా వస్తున్నారు. సో గత ఎన్నికలకి మనం చూసుకుంటే ఏదైతే మనకు జనరల్ ఎలక్షన్ ఉందో అప్పటికి మనం చూసుకుంటే ఈ సమయం వరకు దాదాపుగా ఒక 50% పైచులకే ఓట్లు పడాయని వారు వెల్లడించారు. కాకపోతే ఈసారి కాస్త తగ్గిందని వాళ్ళు చెప్తున్నారు. సో స్థానికంగా ఇక్కడ ఏదైతే ఇదైతే సేక్పేట ఏరియా ఉందో సో రోడ్కి దగ్గర మనకు పోలింగ్ బూత్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఓటు వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఏదైతే పోలీస్ భద్రతా దళం కూడా మనకు చాలా ఇక్కడ ఏర్పాటు కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వచ్చే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఏదైతే ట్రాఫిక్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సురక్ష దళం కూడా వారు ఏర్పాటు చేశారు. సో ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పటికి ఏదైతే ఉందో ఇంకా జరుగుతూనే ఉంది. పొద్దున 7 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ నడుస్తూ ఉన్నది. సో ఇంకా చాలామంది వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. అందరూ వినియోగించుకోవాలని కూడా చాలామంది ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు తెలుపుతున్నారు.